లింగరావారి వంటింటికి స్వాగతం. ఈరోజు మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో మీరు చూపిస్తాను. మామిడికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మామిడికాయ, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పసుపు, సాల్టు, ఆయిలు, ఇంగువ. మామిడికాయ మనకి తగినంత కావాలంటే 2 వేసుకోవచ్చు, 3 వేసుకోవచ్చు. నేను ఒక కాయ వేసాను. ఈ మామిడికాయలు శుభ్రం కడిగేసుకుని ఇలా ముక్కలు కోసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకోవాలండి. పోపు వేయించుకోవడానికే కాబట్టి 1 స్పూన్ చాలండి. నూనె బాగా కాగిందండి. 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, మనకు తగినంత ఎండుమిరపకాయలు. అంటే ఎక్కువ వేసుకోవాలి. మామిడికాయ పుల్లగా ఉంది కదండి, ఎక్కువ వేసుకోవాలి. బాగా దూరగా వేగాలండి. ఇది వేగిన తర్వాత మిక్సీ చేసేయాలి. మిరపకాయ పోపు వేగిన తర్వాత బాగా 1 స్పూన్ ఇంగు వేసుకోవాలండి. స్టవ్ ఆర్పేసుకుందాము. మిక్సీ చేసే ముందండి సాల్ట్ వేసుకోవాలి. నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. తగినంత ఉప్పు, చిటికెడు పసుపు. మెత్తగా బాగా నలిగిపోయిందండి పౌడర్ లాగా. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు వేసుకుంటే మిక్సీ చేయాలి. మెత్తగా బాగా నలిగిపోయిందండి. ఇప్పుడు తీసి ఒక చిన్న మనం డిష్లో పెట్టేసుకోవచ్చు. రెడీ, మామిడికాయ పచ్చడి రెడీ. ఇది చాలా బాగుంటుందండి. అన్నంలోకి బాగుంటుంది, దోశకి బాగుంటుంది, ఇడ్లీకి బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. మామిడికాయ సీజన్ కదండి, అన్ని రకాలుగా చేసుకోవచ్చు మామిడికాయ. మరో వంటతో మళ్ళీ కలుద్దాం.